తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల పాలన ఏ విధంగా ఉందో చూద్దాం. రాష్ట్రం ఆగమవుతున్నది, కుంభకర్ణుడు నిద్రపోతుండు. ఆ నిద్రపోతుంది ఎవరో కాదు, మన రేవంత్ రెడ్డి కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. 100 రోజుల ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ఉంది తెలంగాణ ప్రజలారా? 100 రోజుల ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో కామెంట్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. 100 రోజులు ఏ విధంగా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అవినీతి పైన పూర్తి స్థాయిలో పోరాడానికి అయితే అడుగుతున్నాను. కాబట్టి 100 రోజులు ఏ విధంగా ఉందో కింద కామెంట్ బాక్స్ తెలపాల్సిందిగా కోరుతున్నాను. చూద్దాం. ఇక 100 రోజుల్లో అమలైన గ్యారంటీల హామీలు. 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ఓకే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవుతుంది, కానీ మామూలుగా కొట్టుకుంటలేరు. అది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పరంగా మంచిది కూడా కాదు. అది పూర్తి స్థాయిలో ఒక రోజుకి 4 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లాస్ అవుతుంది. కాబట్టి ఉచిత ప్రయాణం పెట్టి దండగా, అందులో పేదలు కానీ కూలీలు చేసే రైతాంగం వారు కానీ ఎవరు ఆ బస్సును వినియోగం చేసుకుంటలేరు. ఓన్లీ ఎవరు చేసుకుంటారు? అది సిటీ వాళ్ళు మాత్రమే. సిటీల వాళ్ళకి అక్కడేటట్టే రేవంత్ రెడ్డి సిటీలోనే భారీగా నడిపిస్తున్నాడు. ఆడే ప్రజలకు అది ఉపయోగపడుతుంది. మహిళలకు ప్రతి నెల రూపాయలు 2500 వచ్చిందా ప్రజలారా? తెలంగాణ రాష్ట్ర అక్కలారా, చెల్లెలారా, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అన్నాడు. ఇదే 100 రోజుల్లో వచ్చిందా ఎవరికైనా? రాలే. ₹500 గ్యాస్ సిలిండరు 100లో ఒక్కరిద్దరికే ఇచ్చిర్రు. ఈ 500 గ్యాసుల గురించి బరాబర్ కింద కామెంట్ పెట్టాలి. ఎందుకంటే 500 గ్యాస్ ఏ విధంగా ఫస్ట్ మొదలు 900 కట్టాలి, ఆ తర్వాత సబ్సిడీలో మనకు 400 రూపాయలు వస్తాయని కొన్ని జూటా మాటలు అయితే గ్యాస్ సిలిండర్ల కాడ ఫిల్లింగ్ చేసే కాడ ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇది 100లో ఒకరిద్దరికే వచ్చినట్టుంది, మిగతా వాళ్ళకి ఎవరికి రాలే, బరాబర్ రాలే. నా ఇంట్లో గ్యాస్ అప్పుడే 900 పెట్టి నింపించుకున్నా. ఇక మీకెట్లా ఉందో మీరే చెప్పాలి. రైతు భరోసా ఎకరానికి ₹15,000 రాలే. ఈయన ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చినంతనే పెట్టి రైతు బంధు ఇవ్వడం శాత కాలేదు. రైతు బంధు ఇవ్వడం ఈయనకు శాత కాదు, నా వల్ల కాదురా బాబోయ్ అనుకుని చేతులు ఎత్తేసిన లాస్ట్ వరకు. ఇప్పుడు మార్చి వరకు రైతు బంధు ఇవ్వలే. డిసెంబర్ అన్నాడు, జనవరి అన్నాడు, ఫిబ్రవరి ఆఖరి నెల అన్నాడు. ఈ రోజు వచ్చేసి మార్చి వచ్చేసిన కూడా ఆ రైతు బంధు 15,000 ఊసే లేకుండా పోయింది. రైతాంగం వారు ఎవరికైనా సమస్య ఉంటే పూర్తి స్థాయిలో నా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కౌలు రైతులకు ఎకరానికి ₹15,000 రాలే. వచ్చిందా మరి? ఎకరానికి ₹17 వచ్చిందా? కౌలు రైతులకు ఇస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి. జాడలేదు దాని గురించి పత్తా లేదు. ఉన్న రైతు బంధుకే దిక్కు లేకుంటే కౌలు రైతులకు ఏమిస్తాడు? ఆడ ఉన్నదానికే భారం ఎత్తుకుంటలేడు, శాతనైతే లేదు. వ్యవసాయ కూలీలకు ఏడాది ₹12,000 రాలే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తారట ఏడాదికి. ఈయన ఇచ్చే ముఖ్యమే, మనం తీసుకునే వాళ్ళమే. వరి పంట క్వింటాకు ₹500 బోనస్ రాలే. బోనస్ ఏడొస్తుందిగా? ఈ యాసంగి పంటలు ఉంది కదా, ఇది చూద్దాం ఎట్లా ఉందో చూద్దాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ. ఇది మాత్రం 100లో ఒక్కరికే ఇచ్చిండు. నేను బరాబర్ చెప్పుకుంటా. నేను ప్రతి ఒక్క ప్రజల సమస్యల కోసమని బయటికి వెళ్తూ ఉంటా కదా వీడియోలు తీయడానికి. ఈ 200 యూనిట్లు ఏ ఒక్కరికి రాలేదు. వరంగల్ సైడ్ రాలేదు, నిజామాబాద్ సైడ్ రాలేదు, అడవుల్లో ఉన్న ప్రాంతాలకు రాలేదు. ఈడ ఏంటంటే కొన్ని ఫేమస్లో ఉన్న ఏరియాల కాడికే పోయి కరెంట్ బిల్లు వచ్చింది అయ్యా, మీకు దండం పెడతా అయ్యా, నువ్వు సూపర్ అయ్యా అని ఒక వీడియో తీసుకొని పెడుతున్నాడు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ₹5,00,000 రాలే. చేస్తా అన్నాడు, ఇంకా చెయ్యలే. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఉద్యమకారులకు 250 చదరపు ఇంటి స్థలం రాలే. ఇది కూడా చేస్తా అన్నాడు, ఇంకా కాలే. చూద్దాం. విద్యార్థులకు ₹5,00,000 విద్యా భరోసా కార్డు రాలే. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తాడేమో, ఇక చూద్దాం. ఎందుకంటే టైం కూడా ఇవ్వాలి కదా. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఊసే లేదు. ఈ ఇంటర్నేషనల్ స్కూళ్ళ గురించి మనం మాట్లాడుతా అంటే రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడతలేడు. మనకి కావాల్సింది గత ప్రభుత్వం మీద ఏడవాలి. ఎట్లా ఏడవాలంటే ముండా మోపి పెళ్ళం కూడా అవసరం లేకుండా అంత ఏడవాలి, అంత తిట్లు తిట్టాలి. గది మనం ఎంచుకున్న నాయకుని ముచ్చట. చేనేత కింద ₹4,000 పింఛన్ రాలి. దీని మీద బరాబర్ మాట్లాడతా. నిన్ను పింఛన్ అన్నాడు, ఇదెంత అన్నాడు. అంతా లేదు ఇంత లేదు, అంత తీసుకెళ్ళి మురికి వాళ్ళు వేసినట్టు రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. పింఛని 2 నెలలు ఆపేసినాడు. 2 నెలలు. ఆ 2,000నే ఆ 2,000 కూడా ఇవ్వడం చక్కదనం అయితే లేదు రేవంత్ రెడ్డికి. మరి బడ్జెట్ పరంగా చూసుకుంటేనేమో
15,000 కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. కానీ ఈడ పింఛన్ ఇవ్వడం శాత కాదు రేవంత్ రెడ్డికి. మళ్ళీ 4,000 మేము గంతిస్తాం గింతిస్తాం గత ప్రభుత్వం గింతిస్తే మేము గంతిస్తాం పొడుస్తాం నరుకుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఉన్నదానికి దిక్కులేదు, పోయిన దానికి సక్కలేదు. గట్లా మాట్లాడిండు. ఇక వీటితో మిగతా 420 హామీలు సంగతే దేవుడెరుగు. ఇక 400 హామీ ఇచ్చాడు కదా హామీలు, అవి ఉంటుందా ఊడబిక్తుందా అనేది ఇక చూద్దాం ఏమవుతుందో. ఈ 100 రోజుల కథ చూడండి. ఆటో డ్రైవర్లు ఆటోలు కాలబెట్టిన దృశ్యము, బస్సులు అయితే విపరీతమైన కొట్లాట. ఇక ప్రజల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయకులైతే ఈ విధంగా ట్యాంకర్లు పెట్టుకొని నీళ్లు వారించుకున్న పరిస్థితి. అదే పొలాలలో ఎండిన పొలాలలో పాడి పశువులను మేపుతున్న పరిస్థితి. ఈ 100 రోజుల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మీరే చెప్పాలి. ఈ 100 రోజుల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏదైనా మంచి చేకూరిందా? అరే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వం చేసినంత చేస్తే బాగానే ఉండేది కదా. మరి ఏం చేసింది? మరి ప్రజలారా దయచేసి ఎవరికి సమస్యలున్నా మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మన నెంబర్కి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి వారి సమస్యలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారి సమస్యలపైన పోరాడడానికైతే మన ఛానల్ పూర్తి స్థాయిలో నెలకొల్పబడి ఉంది. కాబట్టి దయచేసి అందరికీ నా యొక్క విన్నపి.